హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. హోమ ఫలం గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషికి జీవితంలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. స్వార్థం లేకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాలనే ఆలోచన అందరికీ ఉండాలి. పూర్వకాలంలో ఋషులు, మహర్షులు అలా ఆలోచించి ఎన్నో హోమాలను సమిష్టి లాభం కోసం నిర్వహించేవాళ్ళు. ఆ హోమ ఫలితాల వల్ల అన్ని గ్రహాలు సమకూలంగా ఉండి దానివల్ల సృష్టి సక్రమంగా కొనసాగేది. వాళ్ళు కేవలం అందరి కోసం మాత్రమే ఇలా చేసేవాళ్ళు. హోమం ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక వ్యక్తికి సూర్యగ్రహం ప్రభావం తక్కువగా ఉండి ఇతర గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నట్లయితే అతను మృత్యువాత పడి ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు ఆ గ్రహాల మీద హోమం చేయాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన హోమం, దానికి అర్పించే సమిధలు రకరకాలుగా ఉంటాయి. ఆ సమిధల వల్ల దాని ప్రతిఫలం మనకి దక్కుతుంది. చేసేవాళ్ళు సక్రమంగా నిర్వహిస్తేనే హోమ ఫలితం సరిగ్గా ఉంటుంది. శనిగ్రహానికి శమీ సమిధ, సూర్యగ్రహానికి అర్క సమిధ, కేతుగ్రహానికి దర్భ, రాహుగ్రహానికి గరిక, చంద్రగ్రహానికి మోదుక, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధని సమర్పిస్తారు. మోదుక జీర్ణ వ్యవస్థని పునర్నిర్మాణం కూడా చేస్తుంది. ఈ అర్క కుష్ఠవ్యాధిని సహితం పోగొడుతుంది. ఇలాంటి సమిధులు ఉపయోగించి దేనికోసమైతే మనం హోమం చేస్తామో చేసేవాళ్ళు సరిగ్గా తెలిసిన వాళ్ళు చేసినట్లయితే ఆ హోమ ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఇలాంటివి మన సాంప్రదాయాల్లో ఉండటం నిజంగా మన అదృష్టం. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.